కోటేశ్వరరావు గారు ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా కోరుతున్నారు. జై బాబా కోటేశ్వరరావు గారు. జై బాబా మేడం. నమో మెహర్ బాబా పాడండి. జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदोद्धारा। अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदोद्धारा। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। జోహారులివ శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూపా। జోహారులివ శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప। ఇహ పరానంద జీవనమేవ, ఇహ పరానంద జీవనమేవ, భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన। నమో మెహరు బాబా अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషడ్వర్గమునంతరింపగా, హరిషడ్వర్గమునంతరింపగా, అవ్యయ మోక్షం భనుగ్రహింపుము, అవ్యయ మోక్షం భనుగ్రహింపుము। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। अंदर की जय बाबा। థ్యాంక్ యూ మేడం గారు. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సమావేశం ఆరంభం చేశారు. జై బాబా ఉమారాణి గారు. జై బాబా అండి. జై జై బాబా. బాబా. అదే చూసుకున్నారో లేదో అని ఆగాను నేను. జై బాబా అండి. అందరికీ జై బాబా. మనము కొంతకాలం క్రితం వరకు ఓవర్ ద ఇయర్స్ విత్ మెహర్ బాబా బిల్ లిపేజ్ రాసిన పుస్తకము చదువుతా ఉన్నాము. అది మొదలుపెట్టి కొంతకాలం అయింది. అయితే ఇందులో జెసావాలా ఫ్యామిలీ గురించి బాబా ఆయన మాట్లాడడం జరిగింది, బిల్ లిపేజ్ గారు. తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు మేరీ లాడ్జ్, అది నాగ్పూర్లో ఉంది, ఆ ఇంటి గురించి మాట్లాడాము. తర్వాత పూనాలో ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు దానికి బింద్రా హౌస్ అని పేరు పెట్టారు. ఒక కర్నల్ పేరు ఉండింది, అది ఆ బిల్డింగ్ వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్ తీసుకున్నారు, అందుకని బింద్రా హౌస్ అని దానికి పేరు వచ్చింది. అయితే ఆ ఇంట్లోకి వీళ్ళు షిఫ్ట్ అవుతారు. అయితే ఇందులో ఒక దగ్గర మేరీ లాడ్జ్ కంటిన్యూస్ అని ఇచ్చారు, దాని గురించి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ బింద్రా హౌస్ కంటిన్యూస్ అని ఇచ్చారు. దాని గురించి దీని గురించి రెండు కలిపారు విడివిడిగా. అయితే బాబా ఈరిచ్ని పిలవడం జరిగింది. ఈరిచ్ వెంటనే బాబా దగ్గరికి రావడము, వెంటనే బాబా మరో టెలిగ్రామ్ ఇవ్వడము. వాళ్ళమ్మ ఫోర్స్ చేస్తుంది, బాబా పిలుస్తున్నారంటే వెంటనే వెళ్ళాలి కదా, నువ్వేదో పని చేస్తూ అలా గార్డెన్లో పనిచేస్తూ ఉంటాడు, అట్లా అయితే ఎలా కుదురుతుంది వెళ్ళమంటే
వెళ్తాడు బాబా దగ్గరికి. వెళ్ళినప్పుడు బాబా నేను మిమ్మల్ని వచ్చేయమని అంటే వచ్చేస్తావా, అన్నీ తీసుకొని మీ ఫ్యామిలీతో వచ్చేయమని నేను అడిగితే వస్తారా అని అంటే బాబా నీ కృప ఉంటే ఏదైనా సాధ్యమే అని చెప్తాడు. అది ఎలా చెప్పాడో తనకే తెలియదు, తన నోటి నుంచి ఆ మాట వస్తుంది. అదే చెప్పడం అయితే చెప్పేశాడు, కానీ అప్పుడు ట్రైన్లో కూర్చున్నాక ఇవే ఆలోచనలు. తండ్రి ఏమంటాడో ఏంటో. నేను మొత్తం మైండప్ చేసుకొని బాబా రమ్మంటే అలాగే బాబా నీ కృప ఉంటే తప్పకుండా వస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎలా జరుగుతాయో ఏంటో, నాన్న ఏమంటారో ఏంటో, అవన్నీ ఆలోచనలు అప్పుడు ట్రైన్లో కూర్చున్నాక తనకి వస్తాయి. సరే ఇంటికి వచ్చేస్తాడు. మాట్లాడి ఏం జరిగిందంటే నేను ఇప్పుడే స్నానం చేసేసి వస్తానని వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తానని వెళ్ళడము. తర్వాత ఆ జరిగిన విషయాలన్నీ వాళ్ళకి చెప్తారు. చెప్తే వాళ్ళమ్మ అంటుంది, ఎంత అదృష్టవంతులమో కదా మనము, మన రమ్మని అన్నారు బాబా. ఇది మనం గనక ఆయన పట్టుకొని ఉంటే ఈ డెసిషన్ ఆయన తీసుకోకుండా ఉండుంటే మన గ్రిప్లోంచి బాబా వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి ఆయన మనని పట్టుకున్నారు, ఆయన గ్రిప్లో మనం ఉన్నాం కాబట్టి మనకి ఇక దిగులు లేదు, మనకేం భయం లేదు. అది లూజ్ అవుతుంది ఆ గ్రిప్ అనేటువంటి ఆలోచన కూడా రాదు. ఆమె చాలా సంతోషపడుతుంది. ఆమె అంటుంది, ఎంత అదృష్టవంతులమో మనము, ఆయన స్వయంగా తన చేతులతోటి మనవి పట్టుకున్నారు కాబట్టి అసలు ఇంక దానికి తిరుగులేదు, మనం భయపడాల్సిన పని లేదు అని అంటుంది. ఈరిచేమో వాళ్ళ నాన్న వైపు తిరిగి ఆ మొత్తం ప్రాపర్టీ అంతా కూడా వాళ్ళ నాన్నగారు సంపాదించింది, నాన్నగారు పెట్టిందే. అయితే వాళ్ళ నాన్నగారికి అన్ని విషయాలు చెప్పి, ఏమంటారు నాన్న ఇది డిస్పోజ్ చేయాలి మనం వెళ్ళిపోవాలంటే మీరేమంటారు అని అంటే, బేరం వాళ్ళ నాన్నగారు అంటారు, నేను ఇప్పుడు ఏం చెప్పగలను, మీ గురించే ఇదంతా చేశాను నేను, కానీ మీకు హ్యాపీనెస్ అక్కడ ఉందని అనుకుంటే దీనికంటే ఎక్కువ హ్యాపీనెస్ అక్కడ బాబా దగ్గర ఆయన కాళ్ళ దగ్గర ఉంది అనుకుంటే నేను కూడా హ్యాపీయే. కానీ అదంతా అయ్యే వరకు పని చూసుకోవాల్సిన బాధ్యత నీది. నువ్వు ఇప్పుడు పెద్దవాడు అయ్యావు కాబట్టి అవన్నీ నాకు ఇంకేం చెప్పొద్దు, అవి అమ్మడాలు అవన్నీ కూడా నేను చూసుకోను. మొత్తం అన్నీ నువ్వు చూసి సర్వెంట్స్తో సహా అన్నీ నువ్వు చూసుకుని, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇవన్నీ నువ్వు చూసుకొని నీకు ఏజ్ కూడా వచ్చింది కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవాల్సింది. నువ్వు అన్నీ చూసుకున్నాక నన్ను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను అని ఆయన చెప్తారు. అప్పటికి డేట్ 23 మే వచ్చింది. బాబా రమ్మన్న డేట్ ఏమో 1 ఆగస్టు 1938, 1 ఆగస్టు. అయితే టైము చాలా తక్కువగా ఉంది. ఆ కొంచెం టైంలో ఎవరు కొంటారా అని వాళ్ళ గురించి వెతికి చూడాల్సి వస్తుంది. టైం ఏమో తక్కువగా ఉంది. ధీరజ్కి రాత్రి సడన్గా గుర్తొచ్చింది ఏంటంటే, ఒక లేడీ నాగ్పూర్లోనే ఉంటుంది, ఎప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చినా కూడా నాకు ఇట్లాంటి ఇల్లు ఉంటే ఎంత బాగుంది కదా, ఇది ప్యారడైజ్, ఇది అంత స్వర్గము, అంత చక్కగా ఉంటుంది ఈ ప్రాపర్టీ, ఈ ఇల్లు అదంతాను, నాకే కనుక ఇటువంటి ప్రాపర్టీ ఉంటే ఎంత బాగుంటుందని ఎప్పుడు ఆ మాట అంటూ ఉండేదన్నమాట. ఇలాంటి ప్లేస్ నాకు ఉండుంటే చాలా బాగుండేది, నేను దానికి ఓనర్ని అయి ఉంటే ఇంకా బాగుండేదని. ఈరిచ్కి తెలుసు ఆమె చాలా గొప్పవాళ్ళు, బాగా డబ్బున్న మనిషి అని తెలుసు. సో నెక్స్ట్ మార్నింగే నీరజ్ ఆవిడని చూడడానికి వెళ్తాడు. అంటే ఈవిడ సరైన మనిషి అని నీరజ్కి అభిప్రాయం కలుగుతుంది, వెళ్తాడు. అయితే ఆవిడ ఫీలింగ్స్ కూడా ఈరిచ్కి బాగా గుర్తున్నాయి. ఆ ప్లేస్ గురించి ఎప్పుడు ఆవిడ చెప్తూ ఉండేది, ఎప్పుడూ కూడా ఆవిడకి దాన్ని ఎట్లయినా సొంతం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా ఉండేది. ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేము ఈ ప్రాపర్టీని అంతా కూడా డిస్పోజ్ చేస్తున్నాము, అమ్మేస్తున్నాము, మొట్టమొదటి వ్యక్తివి నువ్వే నేను వచ్చి అడగడము, నేను ఈ విధంగా మాట్లాడడం కూడా మొట్టమొదటి వ్యక్తి నువ్వే, మాకు చాలా టైం తక్కువగా ఉంది, అయితే మేము తొందరగా సేల్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాము, నువ్వు కొనడానికి ఇష్టమేనా, మీకు ఇష్టమేనా ఇది కొనడమని అడుగుతాను. ఏంటి నీకేమైనా పిచ్చే కింద,
అని ఆవిడ, ఏంటి నువ్వు క్రేజీగా ఉన్నావు, ఏమైంది, ఏంటి గోల అంటే, నన్ను ఇప్పుడు ఏమీ క్వశ్చన్స్ అడగొద్దు, మీరు కొంటారా అది లేదా అదొక్కటి చెప్తే చాలు. తప్పకుండా నేను కొంటాను. అయితే అది నీదే. ఇక నాకేం ఆఫర్ చేస్తావు, ఏమి ఇస్తావు నాకు అంటే ఆవిడ అంటుంది, నా దగ్గర ఉన్నది మొత్తము బ్యాంక్లో ఉన్నదంతా నేను ఎంతవరకు కలెక్ట్ చేయగలను అవన్నీ కూడా ఇచ్చేస్తాను. ఏదో క్యాలిక్యులేషన్స్ చేసి ఒక చాలా చాలా తక్కువ ఫిగర్ కోట్ చేసింది, చాలా తక్కువ అమౌంట్ కోట్ చేస్తుంది ఆవిడ. ఆవిడందంట, చూడు నాకు అది దాన్ని సొంతం చేసుకోవాలని చాలా ఇష్టము, నేను చాలా న్యాయంగా నాకున్న ఆనెస్టీ తోటి చెప్తున్నాను, వాట్ ఎవర్ ఐ కెన్ అఫోర్డ్ అంటే నేను ఎంతవరకు అది అఫోర్డ్ చేయగలను అంతవరకు నేను చెప్తాను, ఇస్తాను అని అంటుంది. అయితే అది నీదే, ఇక నువ్వు తీసుకోవచ్చు, మీరు బంగ్లా తీసుకోవచ్చు. గార్డెన్ ఆర్నమెంట్స్, గార్డెన్లో కొన్ని అలంకరణకు పెట్టుకున్న వస్తువులు ఉన్నాయి వీళ్ళు, అవి అంటే ఈ ఫౌంటైన్ లాంటిదో ఇంకోటి బొమ్మలు ఏదో ఉండుంటాయి. ఫర్నిచర్ ఇంట్లోంచి ఆ ఫర్నిచర్ని తీసేస్తాము, గార్డెన్లో ఉన్నటువంటి ఈ అందమైన ఆర్నమెంట్స్ ఏమున్నాయి అవి కూడా తీసేస్తామని చెప్తాం. అయితే ఆవిడ అంటుంది కదా, గార్డెన్ కూడా ఈ ప్యారడైజ్లో ఒక భాగమే కదా, మరి ఎందుకు మీరు ఇదంతా తీసేద్దాం అనుకున్నారు అని అంటే, ఈరిచ్ అంటాడు, మేము వీఆర్ గోయింగ్ టు మెహర్ బాబా, నన్ను ఇంకేమి ప్రశ్న అడగొద్దు, నీకు కనుక ఈ ప్లేస్ కావాలంటే తీసుకో అండ్ హ్యాపీగా అందులో ఉండడం నేర్చుకోండి అని అంటాడు. అయితే ఆవిడికి మటుకు ఒక మంచి బార్గెన్ ఇది ఇల్లు. ఈరిచ్ మూడ్ ఎలా ఉందంటే, ఏ అరేంజ్మెంట్ అయినా బాబా ఆర్డర్ కోసం అది దాన్ని ఒప్పందం చేసుకుని అది దానికి అగ్రి అయ్యి బాబా ఆర్డర్ని ఎలాగైనా ఒబే చేయాలి అని. ఆ లేడీకి అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇమీడియట్గా ఈరిచ్ పేరెంట్స్ దగ్గరికి సిగ్నేచర్స్కి వచ్చింది ఆవిడ. ఒకటే కండిషన్ ఏంటంటే, అది August 1, 1938 కల్లా ఖాళీ చేయాలి, పొజిషన్ నాకు ఇచ్చేయాలి. తర్వాత తనకు కావాల్సిన సర్వెంట్స్ని తను ఎన్నుకుంటుంది, వాళ్ళందరికీ కూడా తన దగ్గర ఉంచుకుంటానని చెప్పేసి ఆవిడ వాళ్ళని ఎవరెవరు కావాలో వాళ్ళని ఎంచుకుంది. అయితే పెద్ద పని అయిపోయింది, ఒకటి ఈరిచ్ కంప్లీట్ చేశాడు అది. రెండవ రోజు ఫర్నిచరు, తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఏదో సర్వెంట్ క్వార్టర్ లాంటిది అట్లా ఉండుంటుంది, ఇంకా వేరే బంగ్లాస్, గార్డెన్ ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా అమ్మేస్తారు. ఒక్కొక్క ఫ్యామిలీ, ఇదే వీళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళు ఒక చిన్న ట్రంక్, ఆ ట్రంక్ తర్వాత స్లీపింగ్ బ్యాగ్ పెట్టుకున్నారు. ఆ స్లీపింగ్ బ్యాగ్, ఈ రెండే వస్తువులు ఒక్కొక్కళ్ళకి మిగిలినాయి. కారు ఉంది, బాబా ఈరిస్ని తెమ్మని అడిగారు. అయితే ట్రంక్స్, స్లీపింగ్ బ్యాగ్స్ వాళ్ళతో తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. బాబా ఈ లోపల ఒక మెసేజ్ పెట్టారు, మీ ఫాదర్కి చెప్పు, రిటైర్మెంట్ ఆయనకి దగ్గరలోనే ఉంది, ఆయన ముందుగానే రిటైర్ అవ్వడానికి వీల్లేదు, ఆయనకి 6 నెలలే ఉంది కాబట్టి ప్రాపర్గా ఆయన రిటైర్ అయ్యాకే ఇక్కడికి రమ్మని చెప్పాలని ఈరిచ్కి చెప్పడం జరుగుతుంది. ఈరిచ్ ఒక చిన్న కాటేజ్, ఒక చిన్న ఇల్లు తీసుకొని వాళ్ళ నాన్నగారిని అందులో ఉంచి సర్వెంట్స్ను కూడా కొంతమందిని ఆయన చూసుకోవడానికి, ఆయన అవసరాలు చూసుకోవడానికి ఉంచారు. 1 ఆగస్టు మొత్తం ఫ్యామిలీ కూడా బాబా ఆజ్ఞని అనుసరించి వాళ్ళు వెళ్తారు. ఒక్క విషయంలో మటుకు ఈరిచ్ బాబా ఆర్డర్ ఫెయిల్ అయ్యాడు. అదేంటంటే, అంటే ఇంపాసిబుల్ అనే విషయం, అది కుదరదు అన్నట్లుగా 100% ఒబేయింగ్ లేకుండా కుదరదు అన్నట్లుగా జరిగిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే,
బాబాకి అడిగినట్లుగా కారు తీసుకురాలేకపోయాడు. అది వాళ్ళ నాన్నగారికి అక్కడ ఉంచేసి, అంటే మరి ఆయనకు కూడా చాలా అలవాటు ఉంది కదా, అంత దర్జాగా ఉన్న మనిషి, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, ఆ బాయిలర్స్ అన్నిటికీ ఇన్స్పెక్షన్, అది చాలా మంచి పొజిషన్, ఆయనకి కార్లు అవసరము, అది ఈరిచ్కి తెలుసు. కాబట్టి ఇదివరకు బాబాని చూడడానికి వెళ్ళినప్పుడు కారు అక్కడ స్టేషన్ దగ్గర పడేసి వెళ్ళిపోతే ఎవరిని చూడమని మళ్ళీ వచ్చే వరకు అక్కడే ఉంటుంది. అది ఆయనకి చాలా కోపం వస్తుంది, అట్లా కారు అట్లా పడేసి వెళ్ళిపోయావు నువ్వు అని. అందుకని ఈసారి ఏం చేస్తాడంటే ఆ కార్ని వాళ్ళ నాన్నగారి కోసం ఉంచేస్తాడు, రిటైర్మెంట్ వరకు ఉండేటట్లు. బాబా మటుకు ఆ విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారు, అసలు సంతోషపడలేదు. నేను చెప్పిన పని పూర్తిగా 100% చేయలేదు అన్నట్లు ఉంది. ఈ ఈ ఈరిచ్ ఈ విధంగా ఫెయిల్ అవ్వడం అనేది, తన ఆర్డర్ని సరిగ్గా చేయలేకపోవడం అనేది, కార్ ఇవ్వలేకపోవడంతో అది బాబా అంటున్నారు, అది నాకు ఒక మచ్చగా మిగిలిపోయింది నా హృదయంలో ఎప్పటికీను అని అంటా ఉన్నారు. ఈరిచ్ మళ్ళీ వెనక్కి వెళ్ళాడు, అన్నీ సెటిల్ చేయడానికి వాళ్ళ ఫాదర్ తోటి ఆ కాటేజ్లో ఆయన ఉండేటట్లుగా ఇంకొక చిన్న కారు ఆయనకి ఉంచడము జరిగింది. తర్వాత బింద్రా హౌస్ కంటిన్యూడ్ అని ఇచ్చారు. బింద్రా హౌస్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనము, పూనాలో ఉన్నటువంటి వీళ్ళ ఇల్లు బింద్రా హౌస్. అక్కడి నుంచే భోజనం అదంతా కూడా వెళ్తూ ఉండేది లేడీస్కి. అది బాబా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఇంటికి వెళ్ళేవాళ్ళు. అయితే చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. బ్లూ బస్ టూర్స్, మస్త్ ఆశ్రమాలు ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఈరిచ్ కంటిన్యూ చేశాడు, బాబాకి అటెండెంట్గా ఉన్నాడు. ఇక న్యూ లైఫ్ పీరియడ్ మొదలైంది. జేసావాలా ఫ్యామిలీ పూనాలో సెటిల్ అయింది, బింద్రా హౌస్లో చాలా సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఈరిచ్ యంగర్ బ్రదర్ మెహర్వాన్ చదువు అయిపోయింది, ఆయన ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు, ఒక క్లర్క్గా ఇన్సూరెన్స్ ఆఫీస్లో చేరాడు. అలా వాళ్ళ జీవితాలు గడుస్తున్నాయి, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు చాలా తృప్తిగా ఉన్నారు బాబా ప్రేమలో. వాళ్ళు ఇదివరకు జీవించిన జీవితానికంటే కూడా ఇది చాలా భిన్నంగా ఉంది. లగ్జూరియస్ లైఫ్ ఉండేది వాళ్ళకి నాగ్పూర్లో. లగ్జూరియస్ అంటే చాలా భోగభాగ్యాలు అనుభవిస్తున్నట్టుగా ఉండేటువంటి ఇంట్లోంచి ఇలాంటి చిన్న ఇంట్లో వచ్చి పడ్డారు వీళ్ళు. అయినా కూడా బాబా దగ్గర ఉన్నారు, బాబా ప్రేమ మాకుంది అనేటువంటి ఒక తృప్తి వీళ్ళందరికీ ఉంది. న్యూ లైఫ్ తర్వాత బాబా ఈరిచ్ని ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని కలిసి రమ్మన్నారు. వాళ్ళ నాన్నగారు చాలా ఓల్డ్ అయిపోయారు, చాలా సంతోషించాడు ఈరిచ్ని చూసి. అందరు ఫ్యామిలీని చూసి కూడా సంతోషించాలి. బహుశా ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళి ఉంటాడు. ఇక్కడ ఓన్లీ ఈరిచ్ వాజ్ సెంట్ అని ఉంది. అయితే బాబా ఇన్స్ట్రక్ట్ చేశారు ఈరిచ్కి, వాళ్ళ అమ్మకి కొంత టోకెన్ మనీ ఇవ్వమన్నారు, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు తినడానికి దానికి పనికొస్తుందని. జేసావాలా ఫ్యామిలీ హెడ్ ఆఫ్ కోర్స్ బీన్ సెటిల్డ్. సరే అప్పటికే సెటిల్ అయ్యారు, అయితే వాళ్ళందరూ వెళ్ళి ఉంటారు. అయితే మనీ ఇచ్చి వాళ్ళ అమ్మకి వాళ్ళు భోజనానికి దానికి సరిపడేటట్టు చూడమని చెప్పమన్నారు. ఈరిచ్ వాళ్ళకి చెప్పారు న్యూ లైఫ్ గురించి, అక్కడ జరిగిన విశేషాల గురించి, ఆ వివరాలన్నీ చెప్పడము. వాళ్ళ అమ్మని ఏదన్నా స్పెషల్ జరిగిందా, నేను లేనప్పుడు ఇక్కడ ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా జరిగాయా అని అడిగితే గాయమాయి చెప్తుంది, అవును చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, ఒక సంఘటన జరిగింది, చాలా ఇంట్రెస్టింగ్ సంఘటన. అది మనం ఎవరికైతే ఇల్లు అమ్మామో ప్రాపర్టీ నాగ్పూర్లో, ఆమె మన గురించి వెతుక్కుంటూ వచ్చింది. ఈరిచ్ చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఏంటి కావాలి ఆమెకి, ఎందుకు వచ్చింది, దేనికి వచ్చిందంటే మన కోసం ఎందుకు వెతుకుతుంది ఆమె అంటే వాళ్ళ అమ్మగారు చెప్పారు, గాయమాయి
ఆ ఇంట్లో ఆ లేడీ చాలా అన్‌హ్యాపీగా ఉంది. సంతోషం అస్సలు లేదు. చాలా ఆహ్, ఆహ్, దీనంగా ఉండింది చాలా. తనకేమాత్రం సంతోషం లేదు. అది ప్యారడైజ్ అని ఇదివరకు చెప్పినా, దాన్ని వర్ణించిన ప్యారడైజ్ అని కొనే ముందు అదంతా ప్యారడైజ్ అని అన్నది గానీ, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో తరచూ బాబా ప్రతి గదిలో వాళ్ళకి కనబడతా ఉండేవాళ్ళు. వాళ్ళకెప్పుడు గూడా ఒక ప్రైవసీ ఉండేది కాదు. అంటే వీళ్ళు మాత్రమే ఉన్నారు అనే ఫీలింగ్ లేదు. ఎక్కడ ఎళ్తే ఆ రూమ్‌లో బాబా ఉన్నారు వాళ్ళకి. సో, అది కొంచెం ఇబ్బందయింది వీళ్ళకి. ఏ రూమ్‌లోకి ఎంటర్ అవుతే ఆ రూమ్‌లో బాబా కనబడేవాళ్ళు. సో, ప్రాపర్టీ 6 మంత్స్ అయింది కొని. ఆ ఇల్లు తనది అనిపించుకోవడానికి 6 నెలల క్రితమే కొన్నది. అయితే తన దగ్గర ఒక విషయం దాచింది. అది చెప్తా ఉంది ఆవిడ. నేను మీ దగ్గర అబద్ధం ఆడి ఆ డబ్బులిచ్చి కొన్నాను. కానీ ఆహ్, యాక్చువల్‌గా నాకు చాలా డబ్బులున్నాయి ఆ టైంలో. అబద్ధం ఆడి కొంచెం డబ్బులే మీకిచ్చాను. ఆమె మనస్సాక్షి తన్ని తొలుస్తూ ఉంది. హ్మ్. అందుకని తను ఇయన్నీ కూడా సెటిల్ జేసి చనిపోయే ముందు అయన్నీ చేద్దామని అనుకున్నాను అని ఒక సూట్‌కేస్ నిండా డబ్బులు పట్టుకొచ్చి అదిచ్చింది. అది గాయమాయికిచ్చింది. అది మొత్తం కరెన్సీ నోట్లున్నాయి అందులో. ఆ మిగతా డబ్బులన్నీ కూడా హ్మ్. ఈరిచ్‌కి పే చేయమని చెప్పింది. ఆ ఉన్న బ్యాలెన్స్ తన దగ్గరున్న బ్యాలెన్స్ మనీ అంతా కూడా ఈరిచ్‌కి ఇవ్వాల్సింది అప్పుడే. అందుకని అది ఇప్పుడు తీసుకొచ్చాను నేను. చాలా బ్రతిమలాడుతుంది గాయమయిని ఆ డబ్బులు తీసుకోమని. ఎందుకంటే అయి తీసుకుంటే గాని నేను పీస్‌ఫుల్‌గా మరణించలేను. అందుకని నా అంతిమ ఘడియలున్నాయి ఇప్పుడు. ఎట్లా అయినా సరే ఇది మనీ యాక్సెప్ట్ చేయమంటే గాయమయి అది ఒప్పుకోదు అందుకు. అంటుంది హ్మ్. తప్పనిసరి అయ్యి నేను ఈ రుచి కోసం వచ్చాను. మీకు డబ్బులు పే చేద్దామని వచ్చాను. మెహర్ బాబా పేరుతోటి ఈ డబ్బులన్నీ కూడా ఎవరికైనా ఇచ్చేయమని గాయమాయి చెప్తుంది. నా మనస్సాక్షి అప్పుడు క్లియర్‌గా ఉంటుంది. అంటే ఈరిచ్చు వాళ్ళ అమ్మని చాలా మెచ్చుకుంటాడు. మంచి పని చేశావు ఆ డబ్బులు తీసుకోకుండా. ఆహ్, నేను కూడా దాన్ని సంతోషించి యాక్సెప్ట్ చేసి ఉండకపోవచ్చు అట్లా అని ఆయన చెప్పడము, ఈరిచ్చు వాళ్ళ అమ్మని మెచ్చుకోవడం జరుగుతుంది. అయితే గాయమాయి కుకింగ్ గురించి చెప్పారిక్కడ. కొంత చెప్పుకొని ఆపుకుందాం. ఇదివరకు చెప్పినట్టుగా గాయమాయి వంటల్లో తను చేసిన వంటల్లో కొద్దిగా షుగర్ యాడ్ చేసేది ఎప్పుడు. ఏది వండినా గూడా అందులో కొద్దిగా షుగర్ యాడ్ చేసే అలవాటుంది. అది మెహర్ బాబాకి ఈ హాబిట్ గురించి గాయమాయి ఉన్న హాబిట్ గురించి అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బాబాను గూడా బాబా వాళ్ళందరూ గూడా వీళ్ళ ఫ్యామిలీతోటి ఉండడానికి వాళ్ళతో ఉండడానికి ఒ వచ్చారు. బాబా అహా! గాయమాయి వాళ్ళెళ్లారు బాబా దగ్గరికి. బాబాతో ఉండడానికి. బాబాకి వంట చేయడం మొదలుపెట్టింది. అయితే బాబా గుల్మాయిని పిలిసి అందరూ అక్కడున్నప్పుడు అడుగుతారు. ఎందుకు అవునా నువ్వు షుగర్ ఏస్తున్నావా అని అడుగుతారు బాబాని. అంటే, అవును బాబా కొంత షుగర్ ఎవ్రీ డే నాకేయడం అలవాటు డిష్‌లో అనేటప్పటికి బాబా చాలా కోప్పడతారు ఆవిడని. నాకు డయాబెటిస్ ఇద్దామని నువ్వు అట్లా చేస్తున్నావా ఏంటి? అని అడుగుతాను. బాబా చాలా గట్టిగా ఫోర్సిబుల్‌గా గట్టిగా కోప్పడతారు గాయమాయిని. ఆమె ఏడుపు మొ మొదలుపెట్టి మొత్తం మీద ఆవిడ ఏడుస్తుంది. ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ ఏడవడం మొదలుపెడితే బాబా గూడా ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువగా ఆవిడని ఆహ్, కోప్పడతారు బాబా. ఒక గంట అయిన తర్వాత అయితే బాబాకి తెలుసు. మరి మరి
ఆవిడ ప్రేమ గురించి బాబాకు తెలుసు. ఆవిడ మంచి బాగోగులు చూసుకునేది కూడా బాబాకే అవసరం. అయితే ఒక గంట తర్వాత అందరినీ వెళ్ళిపోనిచ్చిన తర్వాత, బాబా అందరు వెళ్ళిపోయాక, ఎవరైతే ఆ గాయమాయి గురించి, కుకింగ్ గురించి ఇది చెప్పారో ఆయనకి, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత బాబా నెమ్మదిగా గాయమాయికి సంజ్ఞ చేస్తారు తన దగ్గరికి రమ్మని. నువ్వు ఇదివరకు అంతా కుకింగ్ ఎలా చేసావో అలానే చెయ్యి, ఏమాత్రం మార్పు లేకుండా ఉండాలి అని బాబా తన్ని చాలా ఓదార్చి ఆ విధంగా చెప్తారు. సో ఇంకొక డొమెస్టిక్ ఇన్సిడెంట్ ఇది జరిగింది. హ్యూమన్ ఎలిమెంట్స్ ఇన్ ద ఇన్సిడెంట్ షోన్ బై, అంటే ఇది ఏంటంటే గాడ్ మ్యాన్ భగవంతుడి కోసం చేసినటువంటి ఒక చిన్న పని, ఒక చిన్న ఇన్సిడెంట్. అయితే ఈ చేయడంతో ఏమన్నా విశ్వకార్యం ఉందా అనేది మనకి తెలియదు అని ఇక్కడ బిల్లిపేజ్ గారు చెప్తున్నారు. నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. ఇలాంటిది ఏమన్నా యూనివర్సల్ వర్క్ ఏమో చేస్తున్నారా ఏంటి, ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ ద్వారా. ఒక చిన్న పని, ఇది చాలా చిన్న పని, దానికి ఇంతగా బాబా రియాక్ట్ అవ్వాలా? బహుశా దానిలో చేయడంలో ఏమన్నా యూనివర్సల్ వర్క్ ఏమన్నా చేశారేమో బాబా అని చెప్పడం జరిగింది. జయ బాబా అండి. మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకుంటాం. బహుశా నెక్స్ట్ వీక్ వరకు నేను ఉంటాను. ఆ తర్వాత గౌరీ, ఆ తర్వాత రజనీ, నేను ఇద్దరము ఉండము. ఆ తర్వాత చూద్దాము, సైలెన్స్ కూడా వస్తుంది. మనం దాన్ని బట్టి ప్లాన్ చేసుకున్నాము. జై బాబా అండి. జయశ్రీ గారు, మీరు హారతి ఇస్తారా బాబాకి? అలాగేనండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభు మెహర్ బాబా, ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్యనామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా, అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా, ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుజ్యము పొందగా, పాహి శరణు సాయుజ్యము పొందగా. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా, ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. అవతార్ మెహర్ బాబా की जय.
థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ ప్రోగ్రాం మొదలు పెట్టాము. ఆరతితోటి ముగించుకున్నాము. ఇంత సమయాన్ని మనకి బాబా ఇచ్చినందుకు బాబాకి థ్యాంక్స్ చెప్తూ, మీ అందరికీ కూడా పాల్గొన్నందుకు జై బాబా అని చెప్తూ ఈరోజు ప్రోగ్రాం ముగించుకున్నాము. మళ్ళీ రేపు ఇదే సమయానికి అందరము కలుసుకున్నాము. పేరు పేరున అందరికీ జై బాబా చెప్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. ఉమారాణి గారు జై బాబా. అందరికీ జై బాబా అండి.